హీరో తన శత్రువులపైన ఎంత శక్తివంతంగా విరుచుకుపడితే, ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తే అంతగా చిత్రం హిట్ అవుతుందని కేజీఎఫ్ ఫ్రాంచైజీ రుజువు చేసింది. ఈ ఫీట్ ని రిపీట్ చేస్తూ ఎంతకాలం ప్రేక్షకుల్ని మెప్పించగలడో దర్శకునిగా ప్రశాంత్ నీల్ ఆలోచించాలి. కేజీఎఫ్ లో సక్సెస్ అయిన డార్క్ షేడ్ స్టోరీనే సలార్లోనూ ఎంచుకున్నాడు. బాహుబలిగా నీరాజనాలందుకున్న ప్రభాస్ ని డార్క్ లుక్ లోకి తీసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. లీక్డ్ ఫొటోస్ లోని ప్రభాస్ లుక్ ని చూసిన ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభాస్ ద్విపాత్రాభినయంతో సర్ప్రైజ్ చేస్తాడంటూ ఊహల్లో తేలుతున్నారు. కేజీఎఫ్ లో హీరో యష్ కి స్టోరీ లుక్ బైక్ నిచ్చి రచ్చ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ లో ప్రభాస్ కి స్పెషల్ గా డిజైన్ చేసిన కారునిచ్చి సరికొత్త ఫీట్స్ చేయిస్తున్నాడట. ప్రీ విజువల్స్ పోస్టర్స్ లో ఈ కారుని హైడ్ చేసి థియేటర్లో మాత్రమే చూపిస్తూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాడట. సలార్లోని సెట్స్, డాక్ అంబియన్స్ వింత అనుభూతిని పంచబోతున్నాయని తెలుస్తోంది. మాఫియా కింగ్ గా ప్రభాస్ తన క్యారెక్టర్ ని హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నాడని సమాచారం. రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ తర్వాత తన నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్న హైటెక్ మాస్ క్యారెక్టర్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్.